హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో పన్నీర్ సలాడ్ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. దీనికైతే డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. నేను ఇవాళ వచ్చేసి ఒక వెరైటీ చూపిస్తున్నాను అనమాట. సో వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి ప్రోటీన్ సోర్స్ కూడా అండి. సో దానికోసం అయితే నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఘీ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. దాన్ని అయితే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను. సో వీటిని అయితే ఇప్పుడు ఆ ఘీలో ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఘీ అవైలబుల్ లేదంటే బటర్ వేసుకోండి. బటర్ కూడా అవైలబుల్ లేదనుకుంటే కొంచెం ఆయిల్ వేసైనా ఫ్రై చేసేసుకోండి, ఏం కాదు. సో ఇక్కడ నేనైతే ప్యారలల్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆనియన్ను, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, క్యాప్సికము, తర్వాత టమాటోని కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను వాటిని చక్కగా అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. సో ఘీలోనే లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసేసుకోండి. సో ఇలా అన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. తర్వాత అదే ప్యాన్లో నేను ఇంకా ఎలాంటి ఘీని యాడ్ చేయలేదు. సేమ్ దాంట్లో ఉన్న ఘీతోనే మేనేజ్ చేశాను అనమాట. ఆనియన్స్, అదే క్యాప్సికమ్ వేసాను కదా, క్యాప్సికము, క్యారెట్ ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కొంచెం మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇది సలాడ్కే కాబట్టి మరీ ఎక్కువ స్మాష్ అయిపోవాలి అని అయితే ఏం కాదు, కొంచెం నార్మల్గానే ఉంటే సరిపోతుంది. సో తర్వాత నేను ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొంతమంది పన్నీర్ ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేస్తారు, నేనేం యాడ్ చేయలేదు. ఇంకా దీంట్లో యాడ్ చేస్తున్నాను కదా, అదే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇందాక పన్నీర్ని ఫ్రై చేసుకున్నాను కదా, అది సో ఇలా రోస్ట్ అయ్యేదాకా చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక టమాటోని కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా కుక్ చేసేసుకున్నాను అనమాట. సో ఈవినింగ్ మీకు డిన్నర్లోకి అంటే హెవీగా తినకూడదు, సలాడ్స్గా తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిని అయితే ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మంచి ప్రోటీన్ కూడా. సో నేనేంటంటే వెయిట్ లాస్ రెసిపీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. అలాగే 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో Day 1, Day 2 అట్లా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే ఇవాళ Day 4లో నేను ఈ సలాడ్ని ప్రిపేర్ చేశాను అనమాట. సో ఎవరికైనా పన్నీర్ సలాడ్ కావాలి అనుకుంటే అదే వీడియో చూడాలనుకుంటే చూస్తారు కదా. సో అందుకోసం అనేసి మళ్ళీ ఇది నార్మల్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎవరైనా అలాంటి వెయిట్ లాస్ ఛాలెంజ్ రెసిపీస్ అలాంటివి కావాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను అవి ఆల్రెడీ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరైతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 2 చిల్లీస్ని తీసుకున్నాను, కొన్ని మిరియాలని కూడా తీసుకున్నాను అనమాట. వాటిని చక్కగా అప్పటికప్పుడు దంచేసి వేసుకున్నాను. మరి కావాలంటే మీ దగ్గర ఆల్రెడీ మిరియాల పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి, లేకపోతే అప్పటికప్పుడైనా దంచి వేసేసుకోండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేశాను అనమాట. యాడ్ చేశాక కొంచెం సేపు ఒక 5 minutes వరకు అట్లా లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసేసుకోండి. మీకు సలాడ్ అనేది ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోతుందన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. వీడియోస్ని అంటే వెయిట్ లాస్కి సంబంధించి అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చూడండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకేమైనా రెసిపీస్ కావాలా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా నేనైతే ఆ వీడియోస్ని ఆ రెసిపీస్ని మీకు చేసి వీడియోస్గా పోస్ట్ అయితే చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూసారు కదా, ఫైనల్గా నేను ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట.